అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి గిద్దలూరు దిగువమెట్ట గ్రామంలో, అదేవిధంగా అక్కడ ఎరుకుల కాలనీకి, అదేవిధంగా అటవీశాఖ అధికారులకు మధ్య జరిగినటువంటి గందరగోళ వాతావరణం చిలికి గాలివానగా మారింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే పరిస్థితి కూడా ఉంది. గత కొంతకాలంగా జరుగుతున్న ఈ అటవీ ఉత్పత్తులు వ్యవహారం విషయంలో, అదేవిధంగా అటవీశాఖ అధికారులు, అదేవిధంగా కాలనీ వాసులు అయితే మధ్య కొత్త గ్యాప్ అయితే వచ్చింది. మేము కేవలం వృత్తిరీత్యానే అటవీ ఉత్పత్తులను మేము సేకరిస్తున్నామని చెప్పేసి వారు చెప్తుంటే, ఇది నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారని చెప్పేసి ఇటు అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో అక్కడ జరిగిన పూర్తి విషయాలు మనతో పాటు మాట్లాడేదాని కోసం ఉన్నారు అటవీ శాఖ అధికారి. వారు మాట్లాడి తెలుస్తుంది. సార్ చెప్పండి, గత 2 రోజుల క్రితం నుంచి నిన్న మొన్న కూడా ఎరుకలు దిగువమెట్ట ప్రాంతానికి సంబంధించిన వారికి మీకు మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. అసలు ఏం జరిగింది? ఈ ఘర్షణకు గల ముఖ్య కారణాలు ఏం లేదండి. ఇప్పుడు దిగువమెట్ట ప్రాంత వాసుల్లో ముఖ్యంగా వెదురు మీద ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళు జీవించే విధానం పలుమార్లు రకరకాలుగా దారితీస్తుంది. వాళ్ళు వచ్చేసి వెదురు దెబ్బలు తీసుకొని బుట్టలు తట్టలు అల్లుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు. బ్యార్నీ స్టిక్స్, పొగాకు సీజన్లో బ్యార్నీ స్టిక్స్ అవి వ్యాపార రీత్యా దిగువమెట్ట రైల్వే స్టేషన్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి మార్కాపురం, తర్లుపాడు, వినుకొండ, నరసరావుపేట, పొదిలి తదితర ప్రాంతాలకు విచ్చలవిడిగా రవాణా చేస్తున్న క్రమంలో మేము తనిఖీలు ముమ్మరంగా చేపట్టడం జరుగుతుంది. అది ఎక్కువగా ఫారెస్ట్లో మేము ఏదైనా డ్యూటీ చేయడానికి పోతున్నప్పుడు మా మీద అటాక్ చేయడాలు ఆ విధంగా జరుగుతున్నాయి. మేము ఎవరి మీద రాళ్ళు రువ్వము, ఏది చేయము. మా మీద రాళ్ళు రువ్వేసరికి మేము చల్లా చెదరైపోయేసరికి మా దగ్గర ఉన్నటువంటి పాంసాని సురేంద్ర అతను వాళ్ళకి చిక్కడం జరిగింది. అతను చిక్కేసరికి అతన్ని రక్తగాయాలు రాళ్లతో కొట్టి గాయపరిచారు. అంతేగాని మేము ఒకరి మీద దాడి చేయడం కానీ, మేము ఇంకా సౌమ్యంగా వాళ్ళు తట్టలు బుట్టలు అల్లుకుంటే ఎవరు ఇబ్బంది పెట్టరు. బ్యార్నీ స్టిక్స్ బిజినెస్ పరంగా చేస్తున్నారు కాబట్టి దాన్ని అడ్డుకునే క్రమంలో దిగువమెట్ట రైల్వే స్టేషన్లో పలు రైళ్లలో తనిఖీ చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్యాసింజర్స్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా గూడ్స్ రైళ్లలో కూడా ఎత్తి స్టేషన్ మాస్టర్ ద్వారా సమాచారం కూడా అందిన పిదప అవి మార్కాపురం, తర్లుపాడు రైల్వే స్టేషన్లో దొనకొండలో కూడా దించివేయడం జరిగింది. అంతేకాని చేతి వృత్తుల వారిని కించపరచడం కానీ, ఆ వృత్తి నమ్ముకుని ఉండే వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టడం, కేవలం బ్యార్నీ స్టిక్స్ వ్యాపార రీత్యా వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించే విధంగా డబ్బు ఉంది కాబట్టి ఏదైనా చేయగలము. అటవీ శాఖ అధికారులు అయితేనే ఎవరైతేనేమి హత్యాయత్నానికి పాల్పడే విధంగా మా మీద దాడులు చేస్తున్నారు. ఈ యొక్క దాడులకు నిరసన వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఎంత దూరమైనా వస్తాము, ఏదైనా చేస్తామనే విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎవరే అడ్డొచ్చినా కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నారనేది మాకు ఆ సిచ్యువేషన్లో మాకు అర్థమైంది. మొత్తానికి వాళ్ళైతే చెప్తుంది ఏంటంటే, ఒకటే చెప్తున్నారు, మేము ఇది ఇవాళ నిన్న మొన్న కాదు, కొన్ని సంవత్సరాల నుంచి మా తాతల తండ్రుల కాలం నుంచి కూడా మేము ఇదే వ్యాపారంలో కొనసాగుతున్నాం. అప్పుడు లేని అభ్యంతరణ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణితోటి మా మీద కక్ష సాధింపుగా అయితే చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే మేము తీసుకొచ్చిన అటవీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకొని మాకు రసీదులు కూడా ఇవ్వకుండా అవి బ్యాక్ డోర్లో అమ్ముకుంటున్నారని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా అయితే మీ మీద ఆరోపిస్తారు. ఓకే, ఎవరు బ్యాక్ డోర్లో అమ్ముకోరండి. పట్టుకున్న సీజ్డ్ ప్రాపర్టీ అంతా దాన్ని ఏం చేస్తారంటే, మా డిఎఫ్ఓ గారికి కేసు రాసి డిఎఫ్ఓ గారి దృష్టిలో పెట్టినడల్లా దాన్ని కాన్ఫిస్కేట్ చేసి డిపోకి తరలించమని డిఎఫ్ఓ గారు ఆర్డర్స్ ఇస్తారు. దాన్ని బ్యాక్ డ్రాప్లో అమ్ముకోవడాలు చేయడాలు, ఎక్కడ అట్లాంటి అవినీతికి పాల్పడే దానికి దేనికి నేను సహకరించను. నేను ఏదైనా ఉన్నా కూడా ఓపెన్గా మాట్లాడతాను. నేను ఎక్కడ ఎవరినైనా ఇబ్బంది పెట్టిన దాఖలాలు కూడా ఉండవు. వాళ్ళు తట్టలు బుట్టలు అల్లుకునే వాళ్ళు కూడా మీరు చేసుకోండి అనే విధంగా నేను ప్రోత్సహిస్తానే కానీ, అక్కడ రకరకాల వర్గాల వాళ్ళు బ్యార్నికర్రలు సీజన్ కాబట్టి ఈ విధంగా ఎవ్వరు తెచ్చి బుట్టలు తట్టలు అల్లట్లేదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఇళ్ల దగ్గర ఈరోజు బ్యార్నికర్రలు ఉన్నాయో లేవో అని ఒక్కసారి పోలీస్ ఫారెస్ట్ జాయింట్ ఆపరేషన్ పెట్టి కార్టన్ సెర్చ్ చేసిన ఎడల మొత్తం నిజాలన్నీ బయటపడతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అదేవిధంగా నిన్న జరిగిన ఈ దాడుల్లో భాగంగా కూడా మీరు ప్రత్యేకించి ఒక మహిళ మీద దాడి చేశారు, ఆమె నెట్టారని చెప్పేసి వాళ్ళు వీడియోలు కూడా చూస్తున్నారు. ఆమెకి గాయాలయ్యి ఈ మధ్య కోలుకుంది అని చెప్పేసి కూడా ఒక ప్రధాన ఆరోపణ అయితే మీ మీద ఉంది. దాని అసలు ఏం జరిగిందంటారు?
నేను ఎవరిని నెట్టను. నేను నా స్టాఫ్ అందరం కలిసి వెళ్ళినప్పుడు మా మీద రాళ్ళు రువ్వినప్పుడు అందరం వాళ్ళ రాళ్ళు రువ్విన పొజిషన్ చూస్తే తగులుతాయనే విషయంలో ఎక్కడంటే అక్కడ చల్లా చెదురైపోయేసరికి వాళ్ళు తోసుకొని వాళ్ళు ఘర్షణ పడి మా మీద నెట్టడం అది సమంజసం కాదు. వాళ్ళు పలుమార్లు కూడా మా డిపార్ట్మెంట్ పర్సన్స్ మీద SC ST కేసులు పెట్టి రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు కూడా మా డిపార్ట్మెంట్ మీద మచ్చ పెట్టాలని చూస్తున్నారు. ఎప్పటికైనా సరే సత్యమేవ జయతే అనేది తెలుస్తుందని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. మొత్తానికి చివరిగా ఒక ప్రశ్న, వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు వాళ్ళు అటవీ ఉత్పత్తులు ఈ విధంగా అమ్ముకోకూడదు అంటున్నారు, కానీ వచ్చే చిన్న చితక అటవీ ఉత్పత్తుల మీద వాళ్ళ పోషణ అయితే గడవని పరిస్థితి ఏందని చెప్పేసి కూడా అది మీకు తెలిసిన విషయం, వాళ్ళకి తెలిసిన విషయం. కాకపోతే ప్రత్యేకించి వాళ్ళు ఉపాధి కోసమే మీరు ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు కానీ చర్యలు కానీ అదేవిధంగా ఏదైనా ప్రత్యేకమైన ఏమైనా చేయగలరా? ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేశారన్నారు. వాళ్ళు మా మీద దాడి చేసి మమ్మల్ని రక్తగాయాలతో చేసి మళ్ళా వాళ్ళు రివర్స్గా మాట్లాడడం అది భావ్యంగా లేదు. పైపెచ్చి ఏంటంటే మొత్తం వచ్చిన వాళ్ళందరూ ఎవరు చేతి వృత్తుల వాళ్ళు కాదు, వాళ్ళు ఓన్లీ బిజినెస్ చేసేవాళ్ళు. డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తారు వాళ్ళు. ఏ సీజన్ ఆ సీజను. ఇప్పుడు బ్యార్నికర్ల సీజన్ అయిపోయిన తర్వాత అడవిలో నగళ్ళు కొట్టడం, మళ్ళీ అవి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దేనికి చేస్తారంటే ట్రైన్లకే. అది అయిపోయిన తర్వాత వెదురు బొంగులు చీల్చేది మార్కాపురం, దోర్నాల అన్నిటికీ ఈ ఎన్ రూట్ ఏదైతే ఉందో గిద్దలూరు, తర్లుబాడు, మార్కాపురం, కంబం, వినుకొండ అక్కడ కూడా తరలిస్తుంటారు. పలుమార్లు RPF అధికారులు చెప్పినా కూడా వాళ్ళు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తుంటే ప్రతిదీ అక్కడ బాగా ఇబ్బందికరం ఏర్పడుతుంది. అందుకే దయచేసి దిగువమెట్ట రైల్వే స్టేషన్లో రైల్ స్టాప్ని తీసివేయవలసిందిగా పై అధికారుల వారికి విన్నవించుకుంటున్నాను. ఇది మొత్తానికైతే కూడా గిద్దలూరు దిగువమెట్ట ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఎరుకుల అదేవిధంగా అటవీ ఉత్పత్తుల మీద ఆధారపడే గూడెం వాసులకి అటవీ శాఖ అధికారుల మధ్య అయితే కొంత గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ కేవలం వాళ్ళు అటవీ ఉత్పత్తులను సాంప్రదాయబద్ధంగా కాదు, వాళ్ళు వ్యాపార ధోరణిలోనే చేస్తున్నారు కాబట్టి మేము ఇటువంటి దాడులు చేయాల్సి వస్తుంది. ఆ దాడులను ప్రతిఘటించే క్రమంలో కూడా వాళ్ళు మాపై కూడా రాళ్లతో దాడి చేసిన క్రమంలో కూడా మేము కేసులు పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు తెలుస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV గిద్దలూరు, ప్రకాశం జిల్లా.